స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. క్యాబినెట్ అప్రూవల్ ఉన్న నోట్స్ చూపించారు, సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది చూపించారు, వ్యాప్కో సంస్థ వాళ్ళు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్నీ చూపించారు కదా ఇప్పుడే. ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కంప్లీట్గా విత్ ఎవిడెన్స్తో సహా అనగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శన కార్యక్రమానికి మా పార్టీ ఎమ్మెల్సీ గారు పెద్దలు కోటిరెడ్డి గారు, అదేవిధంగా నకరేకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు లింగయ్య గారు, మునుగోడు మాజీ శాసనసభ్యులు పెద్దలు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, సోదరుడు నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారు, అదేవిధంగా నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరుడు సైదిరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంటాక్ట్ చేసిన పెద్దలు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా పార్టీ నాయకులు వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మీకు మనవి చేసేది ఏంటంటే, ఈరోజు హరీష్ రావు గారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా కాళేశ్వరంలో జరిగిన పనులు, వాటి వివరాలు, అదేవిధంగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేయడానికి, లేకపోతే ఒక కక్షపూరితమైన రాజకీయాల్ని చేయడానికి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఈనాడు రెండు పార్టీలు కలిసి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వారిని అడ్డుకోవాలంటే ఇప్పటి నుంచే లేనిపోని అబద్ధాలతో, లేనిపోని కమిషన్ల పేరు మీద ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.